ఛానల్ దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి ఎండలో నిలబడిన పిల్లాడికి తన కాళ్ళను చెప్పులుగా మార్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వివరాల్లోకి వెళ్ళబోయింది. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. మనం ఆఫీస్కి వెళ్ళాలి అన్న టెన్షన్ లో రూల్స్ బ్రేక్ చేసేస్తూ ఉంటాం. రూల్స్ బ్రేక్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. మనం దొరకలేదులే అనుకుంటాం, కానీ వెనకాల క్లిక్ తీసి చలాన్స్ కూడా వేస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. కొంతమంది ఏంటి అని అంటే చాలా టెన్షన్స్ తో అలా రూల్స్ బ్రేక్ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కొంతమంది తప్పక వెళ్ళిపోతూ ఉంటారు అలా టెన్షన్ లో. సో ఇలా మనం వెళ్ళిపోవడం, రూల్స్ బ్రేక్ చేసుకోవడం, స్పీడ్ లిమిట్ క్రాస్ చేయడం, మనకి చలాన్స్ పడ్డం, మనం క్లియర్ చేసుకోవడం ఇదంతా మామూలే. చాలా స్ట్రిక్ట్ గా కూడా ఉంటారు. ఒక్కసారి కనుక ట్రాఫిక్ పోలీస్ కి దొరికితే కనుక నడి రోడ్డు మీద ఎండలో నుంచోబెట్టి మరి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా సరాసరి జైలుకి తీసుకెళ్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో రూల్స్ బ్రేక్ చేస్తే కనుక డైరెక్ట్ గా నేను జైలుకే తీసుకెళ్తాను అని చెప్పేసి రూల్స్ కూడా పాస్ చేయడం మనం చూసే ఉంటాం. సో ఇంత స్ట్రిక్ట్ గా ఉండే పోలీసులు, ఇంత స్ట్రిక్ట్ గా ఉండే ట్రాఫిక్ పోలీసులు కూడా ఇంత మంచి మనసు ఉంటుందా, ఇంత చక్కగా ఉంటారా, వాళ్ళు ఇంత మంచి హృదయం కలిగిన వాళ్ళుగా ఉంటారా అని చెప్పేసి ఈ ట్రాఫిక్ పోలీసుని చూస్తే అర్థమైపోతుంది. సో ఒక రోడ్డు మీద చాలా ట్రాఫిక్ ఉంది అండ్ అలాగే సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ పడింది. పక్కనే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ చేతిలో ఏదో పెద్ద సంచులు ఉన్నాయి. సో వాళ్ళు నాకు తెలిసి ఏదో ఒక జీవనోపాధి కోసం పని చేస్తున్నారు అనుకుంటా. సో మేబీ వాళ్ళందరూ కూడా, అంటే పిల్లలందరూ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రోడ్డు దాటేశారు. బట్ ఇద్దరు పిల్లలు మాత్రం అక్కడే ఉన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పడింది కాబట్టి సో పక్కనే నుంచున్నారట. రోడ్డు దాటుతాంలే రెడ్ సిగ్నల్ పడిన తర్వాత అని చెప్పేసి అక్కడ నుంచున్నారట. సో పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఏం చేశారు అంటే వాళ్ళిద్దరిని గమనిస్తూ ట్రాఫిక్ ను కూడా కంట్రోల్ చేస్తున్నారు. సో ఒక పిల్లాడికేమో చెప్పులు లేవు, ఇంకొక పిల్లాడికేమో చెప్పులు ఉన్నాయి. చెప్పులు ఉన్న పిల్లాడు బాగానే ఉన్నాడు, కానీ చెప్పులు లేని పిల్లాడు మాత్రం ఎండలో అలా మండిపోతుంటే చాలా బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళిద్దరిని గమనించిన ట్రాఫిక్ పోలీస్ పక్కన నుంచుని వాళ్ళని పిలిచి మరి ఎవరికైతే చెప్పులు లేవో తన కాళ్ళని మీద నుంచోబెట్టుకున్నాడట ఆ పిల్లాడిని. సో మరి ఎందుకు, ఏమైంది, చెప్పులు లేవు ఎందుకు అని అంటే, మేము ఇలా రోజు కష్టం చేసుకుని మా కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాము, మేము చాలా పేదరికంలో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో చాలా ఆవేదనకు గురై చాలా బాధపడి, సో ఏదైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో, సో సిగ్నల్, రెడ్ సిగ్నల్ కూడా పడింది, వాళ్ళని రోడ్డు దాటించి మరి సో వాళ్ళకి కావాల్సింది తినిపించి పక్కనే ఉన్న షాప్, ఏదైతే చెప్పుల షాప్ ఉంటుందో, ఒక జత చెప్పులు కొనిపించి మరి అక్కడి నుంచి పంపించడం జరిగింది. సో ఇదంతా కూడా ఎవరో క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అనమాట. సో ఎవరో కాదు, ఆ కానిస్టేబుల్ వచ్చేసి, ట్రాఫిక్ కానిస్టేబుల్ పేరు వచ్చేసి రంజిత్ అనమాట. సో ఇంతకు ముందు కూడా ఇలాంటి మంచి పనులు చేస్తూ ఆయన చాలా మంది చేత కూడా అప్రిషియేషన్స్ కూడా ఇప్పించుకున్నారు. సో ఇది చూసిన అధికారులు, పై అధికారులు చూసేసి ప్రశంసల వర్షాన్ని కురిపిస్తూ ఇలాంటి ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారు, అంటే జాలి, దయ కలిగిన ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారు. మేము కూడా స్ట్రిక్ట్ గా ఉంటాము, సో కొన్నిసార్లు స్ట్రిక్ట్ గా ఉండాల్సి వస్తుంది, బట్ ఇలాంటి ఏదైతే సిచ్యువేషన్స్ ఎదురవుతాయో మేము కూడా మనుషులమే, మాకు కూడా మనసు ఉంటుంది, సో మేము కూడా బాధపడుతూ ఉంటాము. సో ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో దయచేసి కనీసం వాళ్ళకి చెప్పులన్నా కొనిపించండి. వాళ్ళని మంచి ఆహారం పెట్టాల్సిన అవసరం లేదు అండ్ స్కూల్కి పంపించాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటారు, బట్ కనీసం చెప్పులైనా కొనిపించండి, పాపం ఎండలో అంత కష్టపడుతూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగిందనమాట అధికారులు. సో ప్రస్తుతానికి ఈ వీడియో ఏదైతే ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారో ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది అండ్ అలాగే అధికారులు కూడా చూడడం, తను చేసిన పనికి మెచ్చుకోవడం లాంటివి జరిగినాయి. అండ్ ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ట్రాఫిక్ పోలీస్ అసలు మేము ఎప్పుడు చూడలేదు, ఎక్కడా చూడలేదు, ఇంత మంచి పోలీస్ ఆఫీసర్, ఇంత ట్రాఫిక్ పోలీస్ అంటే అంత బిజీగా ఉంటూ కూడా అంత ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ కూడా ఆ పిల్లల గురించి ఆలోచించారు అని అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు చూసిన ప్రతి ఒక్కరు కూడా. సో ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.